నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. న్యూస్ 24 తెలుగు కథనానికి అధికారులు స్పందించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నడిమిదొడ్డి ప్రజలు రేషన్ బియ్యం అందలేదని ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సానుకూలంగా స్పందించిన డిఎస్ఓ మరియు డిఎస్టిటి ఆదివారం రోజున నడిమిదొడ్డి గ్రామంలోని రేషన్ షాప్ వద్దకు వెళ్లి ఇక నుంచి రేషన్ బియ్యం అందరికీ అందేలా చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. దీనిపై స్పందించిన డిఎస్టిటి చంద్రకళ మీడియాతో మాట్లాడుతూ నడిమిదొడ్డి గ్రామంలో బఫర్ స్టాక్ ఉండడం వలన రేషన్ అందరికీ వెళ్లడం లేదని తెలుపుతూ ఇక నుంచి ప్రతి నెల అందరికీ రేషన్ బియ్యం అందిస్తామని తెలియజేశారు. సాల్వ్ చేయడం అయినది అంటే అందరికీ రేషను ఇవ్వడానికి హామీ ఇవ్వడము జరిగినది. ప్రజలు వాళ్ళ బాధను వెలుగుచ్చినారు. ఈ విషయంపై ఏప్రిల్ నెలలో మేము ఇవ్వడము జరిగినది. అడిషనల్గా వేరే షాపుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాము. కొంతవరకు సాల్వ్ చేసినాము ఈ విషయంలో. అయినప్పటికీ ప్రజలు ఈ నెల కూడా అందుతుందో లేదో అనే బాధతో వాళ్ళు మరి ఎంఆర్ఓ ఆఫీస్కి విజిట్ చేసి వాళ్ళ బాధని చెప్పి ఉన్నారు. దీనిపైన మేము వెంటనే స్పందించి ప్రజలకు కూడా మేము చెప్పడం అయినది. అందరికీ ఈ నెల రేషన్ అయితే అందరికీ అందేటట్లు మేము చూసుకుంటాము, ఇస్తామనేటట్లు కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగినది.